సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనం బండ్లగూడ లక్ష్మి గారి ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేసాము. ఇక్కడున్న ఆడవారందరినీ ఒకసారి చూడొచ్చు, వారితో కూడా మాట్లాడేద్దాము. దసరా ఎలా చేసుకుంటున్నారు, ఈ నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు, అన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎలా చేసుకున్నారు, అసలు ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది పండుగ? ఎప్పుడు నవరాత్రులు చాలా బాగా జరుగుతుందండి. ఎప్పుడు అమ్మవారు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మహిమ చూపిస్తుందండి. మాకు ఆత్మీయులందరం కూడా మేము చాలా యూనిటీగా ఉంటాం. అందరం పారాయణ చేసుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో జరుగుతుంటుంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంది. అందరికీ కూడా సావిత్రి గారు మాకు సీనియర్. ఆవిడ శ్యామలా దండకం బాగా చదువుతారు. వీళ్ళందరూ సౌందర్య లహరి చదువుతారు. లలితా సహస్రనామం పెట్టుకుంటాము. పొద్దున్న అందరూ భోజనాలు పెట్టుకుంటాము. అందరం చక్కగా అక్క చెల్లెలా బాగా పార్టిసిపేట్ చేస్తాం. అంటే ముందుగా మనం మాట్లాడుకునే ముందు సౌందర్య లహరి కొద్దిగా ఫస్ట్ 2 చరణాలతో స్టార్ట్ చేద్దామా? ఎందుకంటే అమ్మవారి కోసం. ఓకే. కరుణ గారు, రోజా గారు, నేను వాళ్ళతో మాట్లాడతాను. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనౌ సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షోజ్యైనం భజతి వశితో దోళన విధిం అవిద్యానామంత శ్రీమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరంధశ్రుతిఝరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపువరాహస్య భవతి త్వదన్యః పాణిభ్యాం మభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతా. చాలా బాగుంటారు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏదైనా స్పెషల్ ఉందా మీ ఇంట్లో కానీ, ఇక్కడ ఉన్న కాలనీలో కానీ, టెంపుల్లో కానీ ఏమన్నా అనిపిస్తుందా మీకు? స్పెషల్ అంటే నియమనిష్టలతో ఆరాధన చేస్తాం అందరూను. ఎవరింట్లో వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకే లేచి పూజలు చేసుకొని 11:30కల్లా మళ్ళీ పారాయణలకు అటెండ్ అయ్యి మళ్ళీ సాయంత్రం గుళ్ళల్లో అటెండ్ అయ్యి
అలా చాలా బాగా జరుగుతుంది. ఎవరికి నచ్చిన పాటలు, ఎవరికి వచ్చిన పద్యాలు వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మిరాకిల్ జరిగింది అంటే అమ్మవారికి సహస్రనామం చేస్తుంటే అమ్మవారి కళ్ళులాగా ముక్కులాగా అలాగా గౌరమ్మకు చేస్తుంటే చక్కగా దర్శనం ఇచ్చేసింది అమ్మవారు. అలాగే అనుకోకుండా బాల వచ్చేసింది, చక్కగా అమ్మవారిలా రెడీ అయ్యి అమ్మాయి చక్కగా రెడీ అయ్యి వచ్చేసింది. ఎంత అసలు ఆశ్చర్యం అంటే అంతగా మేము బాల పూజ చేసుకుందాం అనుకున్నాం. చాలా బాగా జరిగింది అనమాట. అమ్మాయి బాలా త్రిపుర సుందరి అంటే ఆ రోజు అలాగే వచ్చేసింది అమ్మాయి, ఇలా చక్కగా దర్శనం అయింది. చాలా బాగా దర్శనం చేసుకున్నాం, చాలా బాగా పూజ చేసుకున్నాం. అమ్మాయి పారాయణ పెట్టుకొని పసుపు రాసుకొని అసలు అమ్మవారు చక్కగా చూస్తున్నట్టే ఉంది. ఎంత చూసినా అలా కళ్ళు నాకు కనిపిస్తూనే ఉన్నాయి. కళ్ళు కనపడుతున్నాయి, కళ్ళు కనపడుతున్నాయి వీళ్ళందరికీ. యాక్చువల్గా అంటే ఇక్కడైతే కాలనీ అందరూ బాగా చేసుకుంటున్నారు. ఒకసారి సావిత్రి గారిని అడుగుదాము. ఇప్పుడు ఎలా ఉన్నాయండి పండగలు? అంటే ఇప్పుడైతే నలుగురు, ఇదివరకంటే ఇంట్లో నలుగురు ఉండేవారు ఉమ్మడి కుటుంబాలని. ఇప్పుడైతే ఎవరి ఫ్యామిలీ వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఏదో ఎంత పెద్ద దేవుణ్ణి పెట్టుకున్నా భార్య భర్త మహా అయితే అప్పుడప్పుడు పేరెంట్ వాళ్ళు అంతే. సో అసలు ఇప్పుడు ఎలా ఉంది అంటారు? నిజంగా ఏమైనా మార్పులు వస్తే బాగుంటాయి అని అనుకుంటున్నారా? బాగుంటాయి అంటే మొదట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవారు, అమ్మమ్మలు తాతయ్యలు కాకుండా అత్తగారు కోడళ్ళు. ఇప్పుడు కోడళ్ళందరూ ఉద్యోగాలు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకే అత్తగారే చేసుకోవడం అంతే. ఇంకా లక్ష్మి గారు మీరు చెప్పండి దీని మీద ఎలా ఉంటే బాగుంటుంది? యాక్చువల్గా ఇప్పుడుకి అప్పటికి ఏంటి డిఫరెన్స్ అంటారు? ఎప్పుడు జరిగాయండి పూజలు అనేవి. అప్పుడు జరిగింది ఓ పద్ధతిలో జరిగాయి, ఇప్పుడు ఇంకొక పద్ధతిలో జరుగుతున్నాయి. అప్పుడు కూడా శివాలయంలో లక్షపత్రి పూజలు అవి అన్నీ చేసి, ఇలాగే అమ్మవారి కుంకుమ పూజలు, సామూహిక పూజలు అలా చేసుకునేవాళ్ళు అప్పుడు కూడా. ఇప్పుడు ఏంటి, కలస పెట్టుకొని కొంచెం ఇళ్లల్లో చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు అపార్ట్మెంట్స్లు అవి వచ్చినప్పుడు అక్కడ 4 కుటుంబాలు కలిసి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇండిపెండెంట్ హౌస్ అయితే 4-5 కుటుంబాలు కలిసి వెళ్తారు. ఎప్పుడు బాగానే జరుగుతున్నాయి. అది ఎంత చేస్తే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంతే. యాక్చువల్గా మన ఎదురుగుండా సింగర్ ఉన్నప్పుడు మనకి మాటల కన్నా పాటలే వినాలనిపిస్తుంది. అది మ్యూజిక్ టీచర్ని ఎదురుగుండా పెట్టుకుని ఎక్కువ మాట్లాడించడం కన్నా పాడించడమే బెటర్. నెక్స్ట్ ఏ పాట పాడతారు మా కోసం? మీరేం పాడమంటారు? మీరు ఏదైనా బాగా పాడతారు, మీరు ఏదో ఒక పాట మీరే సెలెక్ట్ చేసుకుని పాడండి. అమ్మవారి తాంబూలానికి పద్యం, కుంకానికి పద్యం, కాటుక్కు పద్యం అలా అన్నీ ఉంటాయి. కామాక్షిదేవి పద్యం ఒకటి పాడి తర్వాత నేను ఒక పాట పాడతారా? కామపరపంతి కామిని కామేశ్వరి కామపీఠమ జగతే కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి త్వమేవ సతి చండికా త్వమిహ దేవి చాముండికా త్వమేవ పరమాత్మికా త్వమసి యోగిని రూపిణి త్వమేవ కిల సాంభవి త్వమసి కామకోటి జయా త్వమేవ విజయా త్వయి త్రిజగదంబ కిం బ్రూమహే భువన జననీ భూషా భూతచంద్రే నమస్తే కలుష శమనీ కంపాతీరగేహే నమస్తే నిఖిల నిగమ వేద్యనిత్యరూపే నమస్తే పరశివమయి పాసచేదహస్తే నమస్తే. ముఖే తే తాంబూలం నయనయుగళే కజ్జలకళా లలాటే కాశ్మీరం విలసతి గలే మౌక్తికలతా స్ఫురత్ కాంచీ సాటి పృథుకటితటి హాటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరి మవిరతం. ఇది ఆనందలహరి. చాలా బాగుందండి. యాక్చువల్గా అమ్మవారి ముందు కానీ ఏ దేవుడి ముందైనా సరే ప్రతి ఒక్కళ్ళు సింగర్సే. సో సింగర్స్తోనే పాడించక్కర్లేదు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఏదైనా చిన్న పాట పాడిద్దాము. ఏదైనా దేవుడు పాట. మాణిక్య వీణముపలాయయంతి
మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంశే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాసుఖప్రియే. జై జననీ సుధా సముద్రాంత హృద్వన్మణిద్వీప సంరూఢ బిల్వాటివీ మధ్య కల్పద్రుమ కల్పకాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే. సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలీ సనాతత్రికే సానుమత్పుత్రికే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మాన్వితే. దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ లక్ష్మీశ వాణీశ వాగేశ కోణేశ వాయువగ్నికోటీర మాణిక్య సంగృష్ట బాల తపోద్ధామలాక్షారతారుణ్య లక్ష్మి గృహీతాంగ్రి పద్మద్వయే అద్వయే. సురుచిరనవరత్నకోటిపీఠస్థితే సుస్థితే శంఖపద్మద్వయోపాశ్రితే ఆశ్రితే దేవి దుర్గావటు క్షేత్రపాలేన్యూతే మత్తమాతంగకన్యాం సమూహాన్వితే. सर्वमंत्रात्मिके सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वशक्तात्मिके सर्वयुक्तात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके जगन्मातृके पाहि मां पाहि मां पाहि मां पाहि. ఇక్కడైతే మనతో పాటు అందరూ కూడా చాలా టాలెంటెడ్ ఉన్నారు. ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాలేదు అన్నట్టు ఒకరిని మించి ఒకరు పాడుతున్నారు. మనమైతే లక్ష్మి గారు ఒక్కరే సింగర్ అనుకున్నాం, బట్ ఇక్కడ ఉన్న అందరూ సింగర్స్ లాగే ఉన్నారు. ఇలాగే బుల్లి సింగర్ మన ముందుకు వచ్చేసింది. ఏం పాడతావు ఇప్పుడు? అమ్మ పరమేశ్వరి. ఓకే, పాడు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. ఓం కమాక్షి కాశీ విశాలాక్షి మీనాక్షి పాలయమా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు పాడబోతున్నారు? మహాలక్ష్మి కరుణారసలహరి మామవ మాధవ మనోహరి శ్రీ మహాలక్ష్మి మహావిష్ణు వక్షస్థలవాసిని మహాదేవ గురుగుహ విశ్వాసిని మహాతాపప్రశమని మనోన్మని మారజనని మంగళప్రదాయిని శ్రీ మహాలక్ష్మి.
क्षीरसागरनुते वरनुते वसिष्ठादिमहिते सुरनुते भारती रति शची पूजित भक्तियुक्तमानस विराजिते वारिजासनद्यमरवन्दिते नारदादिमुनिवृन्दनन्दिते नीरजासनस्ते शुभमस्ते सारसहस्ते सदा नमस्ते श्रीमहालक्ष्मी लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गदामेश्वरी दाशीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभवेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुकमलकृष्णवासिनी. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ యాక్చువల్గా పసుపు శుభానికి సూచన. మిమ్మల్ని కవర్ చేయకుండా మేము వెళ్ళకూడదు. మీ పేరు? నా పేరు రోజా అండి. ఓకే, రోజా గారు ఏం పాట పాడబోతున్నారు? అంతా అయిపోయింది కదండి, ఇంతవరకు అన్ని పూజలు అన్నీ అయిపోయి బాగా ఈరోజు పారాయణాలు అన్నీ అయిపోయండి. లాస్ట్కి శాంతి మంత్రం శంకరాచార్యులది ఉంది కదా, కొంచెం ఒక 2 లైన్లు చెప్పేద్దామని. అయితే చివరి ఎండ్ చేద్దాం. క్షమాజ్ఞ స్తోత్రం అండి, అంతా అయిపోవస్తుంది కదా, ఇంకా ముగించే టైం కాబట్టి అపరాధ క్షమాపణ చేస్తే అమ్మవారికి చరణ వేడుకున్నట్టే అనమాట. క్షమాపణ వేడుకోవచ్చు. న మంత్రం నో యంత్రం తదపి చ న చానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న చానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న చానే స్తుతి కదా న జానే ముద్రాస్తే తదపి చ న చానే విలపనం పరంజానే మాతా స్వధనుశరణం కష్టహరణం విదేరాజ్ఞానేన ద్రవిణ విరహేణ లసతయా విధేయా శక్యత్వా తవ చరణయోర్యాచుతిరభూత్ తదేతక్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పరిత్యక్త్వా దేవా వివిధ పరసేవా కులతయా మయా పంచాసీతే రధికమపనీతే తు వయసి. ఓకే, చివరిగా అమ్మవారికి అయినా హారతి ఇస్తూ పాడతారా? ప్లేట్లో పెట్టి హారతి ఇస్తూ పాడండి. నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జగవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 అగడు శ్రీ వెంకటేశు పటపూరాణి అయి నెగడు సతి కళలకు నీరాజనం జగది అలమేల్మంగా జగదనములకెల్లా జగది అలమేల్మంగా జగదనములకెల్లా
నిగడ నిజ శోభనకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమున